జర బాగా ఆ స్పందన పైకి పాకుతున్నట్టుగా. అంటే ఉదాహరణకి ఎంతోమంది చెప్తారు, పాము ఉండదా లోపల, పాము పాకిద్దని. పాము ఉండదు, ఏముండదు. కాకపోతే ఆ స్పందన పైకి వెళ్ళే విధానం అలా ఉంటుంది. అదే స్పందన, అదే విధానాన్ని అతను ఫీల్ అయ్యాడు బాగా. అందువలన శరీరం అంతా శక్తి నిండిపోయి వేడి బాగా పుట్టుకొచ్చి, ఆ వేడి వెన్నెముకలో పొట్టలో కూడా వెళ్ళిపోయి, ఆ పొట్టలో వేడి వలన పొట్టలో బాగా వేడి వస్తే ఏమైంది, మనం అగ్నిసారకులు ఇలాంటి వేడి తెచ్చుకున్న తర్వాత బాగా అరుగుదల వచ్చింది, లేదా డైజెషన్ బాగా జరిగింది. అది ఎక్కువ మోతాదులో జరిగితే మోషన్స్ అవ్వడం కూడా జరిగింది అనమాట. అది జరిగింది ఆ రోజు. దాని గురించి ఒకరోజు వెయిట్ చేసిన రోజు నాకు చెప్పినప్పుడు, నేను నాకు సలహా ఇచ్చిన తర్వాత, నాకు చెప్పావు కదా ఏం కాదు, మొత్తం ప్రశాంతం అయిపోయింది అని చెప్పగానే మొత్తం ప్రశాంతం అయిపోయింది. అయినా సరే మళ్ళీ ముందు ముందు అలా అనుకోకుండా ఏదైనా శక్తి ప్రజ్వలన బాగా జరిగితే ఇబ్బంది పడకూడదని చెప్పి, ఆ శక్తి నీకు వచ్చే విధంగా నేను చేస్తాను అని చెప్పి ఇదంతా